ప్రేమ పేరుతో జరిగిన ఒక మోసం ఒక అమాయక అమ్మాయి ప్రాణాన్ని తీసింది. ప్రతి రాత్రి ఒకే మెసేజ్. ఆమె నిజంగా ఆత్మగా తిరిగొచ్చిందా? మోసం చేసిన లవర్ ఆత్మగా తిరిగొచ్చింది. మోసం చేసిన లవర్ ఆత్మగా తిరిగి వచ్చింది. సీజన్ 2 ఎపిసోడ్ 1 కొత్త రహస్యం. నందిని ఆత్మకు శాంతి లభించిందని రాహుల్ అనుకుంటాడు. కానీ ఒక రాత్రి అతని ఫోన్కు మళ్లీ ఒక తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. నిజం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఆ మెసేజ్తో పాటు ఒక పాత ఫోటో కూడా ఉంటుంది. ఆ ఫోటోలో నందిని, రాహుల్, అజయ్తో పాటు మరో వ్యక్తి ముఖం సగం మాత్రమే కనిపిస్తుంది. రాహుల్ ఆశ్చర్యపోతాడు. ఈ వ్యక్తి ఎవరు? అదే సమయంలో పోలీస్ అధికారి అరవింద్ రాహుల్ను కలుస్తాడు. పెన్డ్రైవ్లో ఒక వీడియో డిలీట్ చేయబడింది. దాన్ని రికవర్ చేశాం అని చెబుతాడు. వీడియోలో ఒక ముసుగు ధరించిన వ్యక్తి నందినిని బెదిరిస్తూ ఇలా అంటాడు. నిజం బయటకు వస్తే అందరూ చనిపోతారు. వీడియో ఒక్కసారిగా ఆగిపోతుంది. అప్పుడే పోలీస్ స్టేషన్లోని సాక్ష్యాల గది నుంచి పెన్డ్రైవ్ మాయమవుతుంది. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. కానీ చివరి ఫ్రేమ్లో ఒక తెల్లటి నీడ మాత్రమే కనిపిస్తుంది. కొనసాగుతుంది. మోసం చేసిన లవర్ ఆత్మగా తిరిగి వచ్చింది. సీజన్ 2 ఎపిసోడ్ 2 అదృశ్యమైన సాక్ష్యం. పెన్డ్రైవ్ మాయమైన విషయానికి తెలుసుకున్న రాహుల్, పోలీస్ అధికారి అరవింద్తో కలిసి సీసీటీవీ ఫుటేజ్ను మళ్లీ పరిశీలిస్తాడు. ఫుటేజ్లో ఒక వ్యక్తి ముఖం కొన్ని క్షణాల పాటు కనిపిస్తుంది. అతను వెంటనే తన ముఖాన్ని దాచుకుని అదృశ్యమవుతాడు. అరవింద్ ఆశ్చర్యంతో చెబుతాడు. ఈ వ్యక్తి 5 ఏళ్ల క్రితమే చనిపోయాడు. రాహుల్కు ఏమీ అర్థం కాదు. అదే రాత్రి అతని ఇంటి తలుపు ముందు ఒక పాత డైరీ కనిపిస్తుంది. దాని మొదటి పేజీలో ఇలా రాసి ఉంటుంది. నందిని ఒంటరిగా లేదు. ఆమె వెనుక ఇంకో ఆత్మ ఉంది. డైరీలో ఒక పాడుబడ్డ ఆలయం ఫోటో ఉంటుంది. రాహుల్, అరవింద్ ఆ ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. వాళ్లు ఆలయంలోకి అడుగు పెట్టగానే గంటలు వాటంతట అవే మోగడం ప్రారంభిస్తాయి. ఆ చీకటిలో ఒక భయంకరమైన స్వరం వినిపిస్తుంది. ఇక్కడికి రావద్దని చెప్పాను కదా? రాహుల్ టార్చ్ వెలిగిస్తాడు. అక్కడ ఒక నల్లటి వస్త్రం ధరించిన రహస్య వ్యక్తి నిలబడి ఉంటాడు. కొనసాగుతుంది. మోసం చేసిన లవర్ ఆత్మగా తిరిగి వచ్చింది. సీజన్ 2 ఎపిసోడ్ 3 నల్లటి వస్త్రం వెనుక నిజం. ఆలయంలో నిలబడి ఉన్న నల్లటి వస్త్రం ధరించిన వ్యక్తి నెమ్మదిగా తన ముసుగును తొలగిస్తాడు. అతన్ని చూసి రాహుల్, అరవింద్ ఇద్దరూ షాక్ అవుతారు. అతను నందిని తండ్రి శేఖర్. రాహుల్, మీరు బ్రతికే ఉన్నారా? శేఖర్ బాధతో చెబుతాడు. నా కూతురు మరణం వెనుక ఉన్న అసలు నేరస్థుడిని పట్టుకోవడానికి నేను చనిపోయినట్టు అందరినీ నమ్మించాను. అతను ఒక రహస్య ఫైల్ను రాహుల్ చేతిలో పెడతాడు. ఆ ఫైల్లో ఒక శక్తివంతమైన వ్యాపారవేత్త, కొంతమంది రాజకీయ నాయకులు, ఇంకా నందిని మరణానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి. అంతలో ఆలయం బయట కార్ల శబ్దం వినిపిస్తుంది. కొంతమంది ఆయుధాలతో లోపలికి దూసుకొస్తారు. ఆ ఫైల్ మాకు ఇవ్వండి అంటూ వారు చుట్టుముడతారు. అప్పుడే ఆలయం అంతా ఒక్కసారిగా చీకటిగా మారుతుంది. చీకటిలో ఒక అమ్మాయి నవ్వు మారుమోగుతుంది. ఇప్పుడు నా వంతు. అందరూ భయంతో నిలిచిపోతారు. కొనసాగుతుంది. మోసం చేసిన లవర్ ఆత్మగా తిరిగి వచ్చింది. సీజన్ 2 ఎపిసోడ్ 4 ప్రతీకార రాత్రి. ఆలయం అంతా చీకటితో నిండిపోతుంది. గాలి బలంగా వీచడంతో దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతాయి. చీకటిలో వినిపించిన ఆ నవ్వు అందరినీ భయపెడుతుంది. ఆయుధాలతో వచ్చిన వ్యక్తుల్లో ఒకడు కాల్పులు జరపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని గన్ ఒక్కసారిగా పనిచేయదు. అప్పుడే ఆలయం మధ్యలో తెల్లటి కాంతి కనిపిస్తుంది. ఆ కాంతిలో నందిని ఆత్మ ప్రత్యక్షమవుతుంది. నిజాన్ని దాచిన వాళ్ళు ఈ రాత్రి తప్పించుకోలేరు అని ఆమె గంభీరంగా చెబుతుంది. భయంతో కొందరు అక్కడి నుంచి పారిపోతారు.
మరికొందరు రాహుల్ చేతిలో ఉన్న రహస్య ఫైల్ను లాక్కోవడానికి ప్రయత్నిస్తారు. శేఖర్ రాహుల్ను చూస్తూ గట్టిగా అంటాడు, ఈ ఫైల్లో ఉన్న పేర్లు బయటపడితే చాలా మంది జీవితాలు మారిపోతాయి. ఏమైనా చేసి దీన్ని కాపాడాలి. అంతలో ఆలయం వెనుక ఉన్న రహస్య తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది. లోపల నుంచి ఒక వృద్ధుడు బయటకు వస్తాడు. రాహుల్ అతన్ని చూడగానే ఆశ్చర్యంతో అంటాడు, మీరు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? కొనసాగుతుంది. మోసం చేసిన లవర్ ఆత్మగా తిరిగి వచ్చింది. సీజన్ 2 ఎపిసోడ్ 5 రహస్య సాక్షి. రహస్య తలుపు నుంచి వచ్చిన వృద్ధుడిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అతని పేరు సత్యమూర్తి. నందిని మరణం జరిగిన రాత్రి జరిగిన ప్రతిదీ తన కళ్ళారా చూసిన ఏకైక సాక్షి. సత్యమూర్తి, నందిని చనిపోవడం ప్రమాదం కాదు. ఆమె దగ్గర ఉన్న ఒక రహస్య ఆధారాన్ని దొంగిలించేందుకు ఆమెపై దాడి చేశారు. అతను తన దగ్గర ఉన్న పాత లాకెట్ను రాహుల్కు ఇస్తాడు. ఈ లాకెట్లో అసలు నిజం దాగి ఉంది. రాహుల్ లాకెట్ తెరిచి చూడగానే అందులో చిన్న మెమరీ కార్డ్ కనిపిస్తుంది. అప్పుడే బయట నుంచి పెద్ద పేలుడు శబ్దం వినిపిస్తుంది. ధామ్! ఆలయం గోడలో కొంత భాగం కూలిపోతుంది. దుండగులు లోపలికి దూసుకొస్తారు. శేఖర్ గట్టిగా అరుస్తాడు, రాహుల్! మెమరీ కార్డ్ను తీసుకుని వెంటనే పారిపో. రాహుల్, అరవింద్ రహస్య సొరంగం వైపు పరుగెత్తుతారు. వాళ్ళు సొరంగంలోకి వెళ్లగానే వెనుక నుంచి తలుపు బలంగా మూసుకుపోతుంది. చీకటిలో ఒక స్వరం వినిపిస్తుంది, ఇక మీరు బయటకు వెళ్లలేరు. కొనసాగుతుంది. మోసం చేసిన లవర్ ఆత్మగా తిరిగి వచ్చింది. సీజన్ 2 ఎపిసోడ్ 6 చీకటి సొరంగం. రాహుల్, అరవింద్ సొరంగంలో చిక్కుకుపోతారు. టార్చ్ వెలుతురు కూడా క్రమంగా తగ్గిపోతుంది. గోడలపై వింత గుర్తులు కనిపిస్తాయి. అకస్మాత్తుగా రాహుల్ చేతిలో ఉన్న మెమరీ కార్డ్ వేడెక్కడం ప్రారంభిస్తుంది. అరవింద్ ల్యాప్టాప్లో మెమరీ కార్డ్ను ఓపెన్ చేస్తాడు. అందులో ఒక వీడియో ఉంటుంది. వీడియోలో నందిని భయంతో కెమెరా వైపు చూస్తూ చెబుతుంది, నన్ను చంపాలని చూస్తున్న వాళ్ల నాయకుడు విక్రమ్. అతని దగ్గర ఉన్న రహస్య పత్రాలు బయటపడితే చాలామంది నాశనమవుతారు. వీడియో ముగిసేలోపే స్క్రీన్పై ఒక మ్యాప్ కనిపిస్తుంది. అది ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీకి దారి చూపిస్తుంది. అంతలో సొరంగం కంపించడం ప్రారంభిస్తుంది. పైనుంచి రాళ్లు కూలిపడతాయి. రాహుల్, అరవింద్ కష్టపడి బయటకు వస్తారు. దూరంగా ఆ పాడుబడ్డ ఫ్యాక్టరీ కనిపిస్తుంది. అప్పుడే రాహుల్ ఫోన్కు మరో మెసేజ్ వస్తుంది, ఫ్యాక్టరీకి రావద్దు. అక్కడి నుంచి ఎవరూ ప్రాణాలతో తిరిగిరారు. రాహుల్ ఆ మెసేజ్ చదివి కూడా వెనక్కి తగ్గడు. అతను అరవింద్ వైపు చూసి చెబుతాడు, ఈరోజే అన్నింటికీ ముగింపు పెడదాం. కొనసాగుతుంది. మోసం చేసిన లవర్ ఆత్మగా తిరిగి వచ్చింది. సీజన్ 2 ఎపిసోడ్ 7 పాడుబడ్డ ఫ్యాక్టరీ. రాహుల్, అరవింద్ రాత్రి పాడుబడ్డ ఫ్యాక్టరీకి చేరుకుంటారు. ఆ భవనం మొత్తం చీకటితో కప్పబడి ఉంటుంది. విరిగిపోయిన యంత్రాల మధ్య గాలి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అకస్మాత్తుగా ఒక గది నుంచి వెలుగు కనిపిస్తుంది. వాళ్ళు నెమ్మదిగా లోపలికి వెళ్లగానే కంప్యూటర్లు, సీసీటీవీ స్క్రీన్లు కనిపిస్తాయి. ఒక స్క్రీన్పై నందిని చివరిసారిగా ఆ ఫ్యాక్టరీలోకి వస్తున్న వీడియో నడుస్తూ ఉంటుంది. వీడియోలో ఒక వ్యక్తి స్పష్టంగా కనిపిస్తాడు. అతడే విక్రమ్. విక్రమ్ చప్పట్లు కొడుతూ చీకటి నుంచి బయటకు వస్తాడు. చివరికి నా దగ్గరికి వచ్చారు. కానీ ఈ నిజాన్ని బయటకు తీసుకెళ్లే అవకాశం మీకు లేదు అని నవ్వుతాడు. అతని అనుచరులు రాహుల్, అరవింద్లను చుట్టుముడతారు. అప్పుడే ఫ్యాక్టరీలోని విద్యుత్ ఒక్కసారిగా ఆగిపోతుంది. చీకటిలో ఒక తెల్లటి కాంతి కనిపిస్తుంది. నందిని ఆత్మ ప్రత్యక్షమై విక్రమ్ వైపు చూస్తూ చెబుతుంది, నీ పాపాలకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. విక్రమ్ మొదటిసారి భయంతో వెనక్కి అడుగు వేస్తాడు. అంతలో ఫ్యాక్టరీ మొత్తం పెద్ద శబ్దంతో కంపించడం ప్రారంభిస్తుంది. కొనసాగుతుంది.
మోసం చేసిన లవర్ ఆత్మగా తిరిగి వచ్చింది. సీజన్ 2 ఎపిసోడ్ 8 చివరి పోరాటం. ఫ్యాక్టరీ మొత్తం కంపించడం ప్రారంభిస్తుంది. పాత యంత్రాలు ఒక్కొక్కటిగా కూలిపోతుంటాయి. విక్రమ్ తన అనుచరులకు గట్టిగా అరుస్తాడు. వాళ్లను ఆపండి. ఎవ్వరూ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళకూడదు. రాహుల్, అరవింద్ దుండగులతో పోరాడుతూ కంట్రోల్ రూంలోకి చేరుకుంటారు. అక్కడ నందిని మరణానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్న సర్వర్ కనిపిస్తుంది. రాహుల్ వెంటనే ఆ డేటాను పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపడం ప్రారంభిస్తాడు. విక్రమ్ కోపంతో రాహుల్పై దాడి చేస్తాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతుంది. అప్పుడే నందిని ఆత్మ విక్రమ్ ముందు ప్రత్యక్షమవుతుంది. విక్రమ్ భయంతో వెనక్కి జారిపడి కూలిపోతున్న ఇనుప వంతెనపై చిక్కుకుపోతాడు. రాహుల్ అతన్ని కాపాడేందుకు చెయ్యి అందిస్తాడు. విక్రమ్ తన తప్పును ఒప్పుకుంటూ కన్నీళ్లతో చెబుతాడు. నా ఆశే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నన్ను క్షమించండి. ఆ సమయంలో పోలీసులు ఫ్యాక్టరీకి చేరుకుని అందరినీ అదుపులోకి తీసుకుంటారు. నందిని ఆత్మ ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతుంది. కాని ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తుండగా రాహుల్ ఫోన్ మళ్లీ మోగుతుంది. స్క్రీన్పై ఒక కొత్త మెసేజ్. ఇది ముగింపు కాదు, కొనసాగుతుంది. సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్. మోసం చేసిన లవర్ ఆత్మగా తిరిగి వచ్చింది. సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్. విముక్తి. విక్రమ్ అరెస్టు కావడంతో నందిని మరణం వెనుక ఉన్న నిజం ప్రపంచానికి తెలుస్తుంది. కేసులో ఉన్న అందరికీ శిక్ష పడుతుంది. రాహుల్ నందిని సమాధి వద్దకు వెళ్లి పూలు ఉంచి ఇలా అంటాడు. నందిని, నేను చేసిన తప్పుకు జీవితాంతం పశ్చాత్తాపపడతాను. కాని నీకోసం మంచి మనిషిగా జీవిస్తాను. అప్పుడే చల్లటి గాలి వీచుతుంది. తెల్లటి కాంతి మధ్య నందిని ఆత్మ చివరిసారిగా కనిపిస్తుంది. నందిని, రాహుల్, క్షమించడం ప్రతీకారం కంటే గొప్పది. నీ జీవితం ముందుకు సాగాలి. ఆమె చిరునవ్వుతో ఆకాశంలో కలిసిపోతుంది. కొన్ని నెలల తర్వాత రాహుల్, పోలీస్ అధికారి అరవింద్ కలిసి నందిని పేరుతో ఒక ట్రస్ట్ ప్రారంభిస్తారు. ప్రేమ పేరుతో మోసపోయిన వారికి న్యాయం చేయడానికి, సహాయం అందించడానికి పనిచేస్తారు. అంతా సంతోషంగా ముగిసిందనుకుంటున్న సమయంలో ఒక పాత పెట్టెను శుభ్రం చేస్తుండగా అరవింద్కు ఒక నల్ల డైరీ దొరుకుతుంది. దాని చివరి పేజీలో ఎర్రటి అక్షరాలతో ఇలా రాసి ఉంటుంది. ప్రతి కథ ముగుస్తుంది, కాని ప్రతి ఆత్మకు ఒక రహస్యం మిగిలే ఉంటుంది. అరవింద్ ఆశ్చర్యంగా పైకి చూస్తాడు. దూరంలో ఒక తెల్లటి నీడ నెమ్మదిగా చీకటిలో కలిసిపోతుంది. చేతులు ముడుచుకున్న వ్యక్తి నా ఛానల్ను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని తెలుగు లవ్ స్టోరీలు, హారర్ స్టోరీలు, ఫ్రెండ్షిప్ స్టోరీలు చూడాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎరుపు రంగు హృదయం.